కూర్చొని ప్రవేశం అవుతుంది. తదనంతరం మన జాయింట్ సెక్రటరీ గారి ప్రసంగం. సరే, అందరం కలిసి విశ్రాంతి గృహం దగ్గరికి వెళ్దాం. వైర్ ముట్టుకున్నాను. మన ప్రభువే మన ప్రభువే తండ్రి నుండి కుమారు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవానా ప్రభా మేలు దయచేయదు అని నీ దాసులైనటువంటి వారికి సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడు గనక నీ మాట సత్యము. దయచేసి నీ దాసులైనటువంటి కుటుంబము నిత్యము నిత్యనిధి నుండినట్లుగా ఆశీర్వదించము. నీ ఆశీర్వాదము నుండి నిత్యము ఆశీర్వాదము పొందబడునుగాక. పరలోకపు తండ్రి, నీ పావన లక్షణ రూపమునకై స్తోత్రములు. మమ్మను మాకు కలిగిన సమస్తమును కాచే దూతలను నీ ప్రేమ రూపమును నీ దివ్య కార్యక్రమమును చూపు గ్రంథము నిమిత్తము స్తుతులు. మా నివాసము నిమిత్తము భూమిని ఇల్లుగాను ఆకాశమును పైకప్పుగాను సూర్యచంద్ర నక్షత్రాదుల దీపములుగాను సమస్త ఈవులను మా కొరకు సృజించిన నీకు ప్రణతులు. నీ హృదయవాసి అయిన నీ ప్రియకుమారుడైన మా ప్రభైన క్రీస్తును లోకమునకు పంపి మమ్మలను రక్షించిన నీకు నతులు. నీ పావనాత్మను మాలో ఉంచి మమ్మల్ని శుద్ధినిచ్చేసి నీ కుమారునితో పాటు నీ యందు నిత్యం నివసించటకు నీవు మాకిచ్చిన మోక్ష నివాసము నిమిత్తము స్తోత్రములు. నా కర్తలైన తండ్రి, నీ దీవెన కలిగి నివసించటకు నీ స్థలమును మాకిచ్చినందుకు నీకు స్తోత్రములు. ప్రియకరమైన తండ్రి, నీ ముఖ కాంతి ఈ స్థలముపై ప్రకాశింపచేయుము. మా కార్యక్రమమునకు ఆది అంతమునైంది ప్రభా, నీవును దూతలను పరిశుద్ధులను మాతో నుండి దీవించు. నీ కృపా సమాధానములు మాకు దయచేయమని త్వరగా వచ్చు యేసు నామమున వేడుకొనుచున్నాము. మా పరలోకపు తండ్రి, నీవు అనుగ్రహించున్నటువంటి ఈవులన్నిటిని బట్టి మేము నిన్ను వందిస్తున్నాము. ఈ సమయమునందు ఏర్పాటు చేయబడినటువంటి యొక్క వసతి గృహమును బట్టి మేము నిన్ను స్తుతించుతూ ఉన్నాము. అనేకులు మా తండ్రి రాగలుగు నిమిత్తమును ఇందులో ఉండి నీ దీవెన కలిగినటువంటి వారుగా ఉండేటట్టు నీ ప్రత్యేక దీవెన మాపై మెండుగా నుంచమని మేము నిన్ను కోరుచున్నాము. మా తండ్రి, ఏ ఉద్దేశం బట్టి యొక్క స్థలమును నీ పరిశుద్ధపరచుకున్నావు అని మేము ఉద్దేశంలో మా తండ్రి నీవే నెరవేర్పులోనికి తెచ్చి ఘనత కీర్తి పొందమని మా కార్యక్రమమునకు నీ ఆధిపత్యమును వహించి నీ నామ ఘనత కొరకు జరిగించి ఘనత కీర్తి పొందమని త్వరగా రాని అని వేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. మహనీయమను ఈ వసతి గృహమును తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మకి నామమున వాడుకున్నట్టుకే తరుస్తున్నాను.
తెలుస్తున్నాను. ఏర్పాటు కార్యక్రమాన్ని బట్టి విడలేని వారి ద్వారా కట్టించిన వసతి గృహులు మీరు ఆశీర్వదించి ఎల్లవేళ ఎందు ఉపయోగాత్మగా అనేక మందికి సౌకర్యముగా జరిగించి ప్రతి కాలంలో ఏర్పాటు ఎత్తి చూపించే ఎంత అనుగ్రహించి సకల ఆశీర్వాదాలు సకల దీవులు విడుదల మీద స్థానమాడింపు చేసి వెళితనేది ఖర్చు అనేది లోపం అనేది లేకుండా దేవునితో నింపి ఈ రాజ్యమైన రాష్ట్రాలకు ఆయత్తపరచడానికి అనేక మంది ఉద్యోగార్థులుగా దీవించి గంట పొందవాలి సకల దేవునితో నింపాలి మన ప్రభువే మహాదేవుడు కృపానిధివైన మా తండ్రి, శూన్యములో సృష్టి పునాది వేసిన మీరు పునాది వేసిన ఈ మధ్య మీద ఈ వసతి గృహములకు పునాది వేయబడిన నాట నుండి నేటి వరకు నీ ఆశీర్వాదము దీని నిర్మాణములపై ఉంచి ప్రభువా మనుష్య నిర్మాణము కాక నీవే నిర్మాణకుడులో తెలుసులై ఉన్నటువంటి మహోన్నత రాజ్యములో ప్రవేశపడవలసినటువంటి మేము లేక నీ నామదారులైన వారు శరీరం అలిసిన సమయంలో విశ్రాంతి తీసుకున్నట్టుగా నిర్మాణం చేయబడి నిర్మాణం మీరు జీవించము ప్రయాసపడి భారం మోసుకొస్తూ ఉన్న సమస్తమైన వారలారా రెండు నా యుద్ధకు నేను విశ్రాంతిని దయచేస్తానని మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు కనుక ప్రభు ఈ దినమున ఈ నూతన ప్రభు యొక్క ప్రవేశం యొక్క కార్యక్రమం మా నాయకుల ద్వారా మీరు జరిగించి మహిమ పొందుతున్న దానమృత వందనాలు మీరును మీ పద్ధత తోటల నిరంతరం ఇందు నివాసము చేసి ఇందు పాలుడు వారికి ఇందు విశ్రాంతి తీసుకున్న వారికి నిత్య శాంతిని నిత్య సౌఖ్యమును ప్రసాదించిన యొక్కమని వ్యయ ప్రయాసలు కూర్చున్నటువంటి దీనపటమును బాగా ఆశీర్వదించమని పెళ్లి కుమారుడుగా వచ్చుతూ పెళ్లి కుమార్తెల సంఘమును సిద్ధపరుస్తూ తనగా ఆకర్షించుకొస్తూ ఉన్న వరుడైన క్రీస్తు అతి శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఇలా మనసును ఏర్పరిచినట్టు ఏర్పాటన్నిటికీ తోడే అటెండ్ చేశారు చెప్పండి.
గుడికైనా పెద్దది అయిపోయింది. జానయ్య గారు నాకు లేదా అని అడిగారండి. జానయ్య గారు నాకు లేదమ్మా రూమని అడిగారు. వారిని ప్రేమించి ఎంతగానో ప్రోత్సాహపరిచి మరి ఎంతవరకు నడిపించారు కనుక ఆ ప్రేమకు మరి పట్నస్ ద్వీపమున పరవాసి నైతిని. ప్రార్థన చేసుకుందాము. కనులు మూసుకునండి, ప్రభువును తలంచుకోనండి. మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయమునందు నీ వాక్యమును ధ్యానించుకోగలుగు నిమిత్తమై మరొక అవకాశమును మాకు అనుగ్రహించినట్టు మా దేవా నీకు మా వందనములు. ఈ దినమందు మరొక మారు నీ సన్నిధానమందు కూడుకోగలిగినటువంటి భాగ్యమును నీవు మాకు అనుగ్రహించి ఉన్నావు. ఆటంకములన్నింటినీ కూడా నీవు తొలగించి వేసి నీ పాద సన్నిధానమందు కూర్చుండి నీ వాక్కులు వినగలుగు రీతిగా నీవు మాకు అనుగ్రహించినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి విలువ గలటి సమయం బట్టి మేము నిన్ను అందిస్తూ ఉన్నాము. మా తండ్రి, ప్రతి దినము కూడా 24 గంటలు మా కొరకు నీవు అనుగ్రహించినటువంటి దేవుడు అయింటూ ఉన్నావు. కానీ కొన్ని గంటలు నీ సన్నిధానమందు ఉండగలుగు నిమిత్తమై ఈ ప్రత్యేకమైనటువంటి గంటలను నీవు మా కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నావు గనక నీవు మాకు ఇచ్చినట్టు యొక్క అవకాశం బట్టి ఈ యొక్క సమయం బట్టి ఈ యొక్క ఈవిని బట్టి మేము నిన్ను అందిస్తూ ఉన్నాము. ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉందరో వారి మధ్య నేను ఉందనని వాగ్దానము చేసినట్టు మా తండ్రి, ఈ దినమందు నీ నామమందు మేము కూడిన వారమై ఉన్నాము గనక నీవే మాతో ఉన్నావని నమ్మి మేము నిన్ను అందిస్తూ ఉన్నాము. ఉన్నా దేవుడు అయినా నీవే ఊరుకుంటూ వాడవు కాదు గాని మా తండ్రి, నీ నామమందు చేరిన వారమై ఉన్న మమ్మలను నీవు నీ ఆత్మతో నింపి నీ వాక్కులను మాకు అందచేసే దేవుడు అంటూ ఉన్నావు గనక మేము నిన్ను స్తుతించుతూ ఉన్నాము. ఈ దినమందు ఈ స్థలమందు కూడిన మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా నీవు నీ స్వాధీనములో నుంచుము. ముఖ్యంగా మా తండ్రి, నీ కార్యములకు ఆటంకము కలుగచేయచ్చు ఉన్నటువంటి దుష్టుడు వ్యతిరేకి మా మధ్య ఉండకపోడు. ఆయనను మా తండ్రి వారి యొక్క కార్యములను లయపరచటకు నీవే ప్రత్యక్షమైనటువంటి దేవుడు అయింటూ ఉన్నావు కనుక ఈ దినమందు వారి కార్యములన్నీ కూడా నీవు లయపరచమని అడుగుతూ ఉన్నాము. అలాగే నీ జీవ వాక్కులను కలిగినటువంటి యొక్క గ్రంథమును మా చేతికి నీవు అప్పగించినటువంటి దేవుడు అయింటూ ఉన్నావు. నేడు దినములలో విరివిగా నీవు మా చేతికి అప్పగించుతూ ఉన్నావు. ఒకనొక దినములలో మా తండ్రి దాచబడినటువంటి గ్రంథమైంటూ ఉన్నది. ఎవరి చేతికి అందింపబడలేక అనేకులు మా తండ్రి చదవలేక వివరించుకోలేక గ్రహించలేక ఆగిపోయినటువంటి గ్రంథమే కానీ నేడు దినమందు ఇవే మా చేతికి విరివిగా అప్పగించి ప్రతి వారు కూడా విరివిగా చదువుకొని నీవు మా భావికాల జీవితంలో ఏవి కార్యములను జరిగించలేదు ఉన్నావో వాటన్నిటినీ కూడా గ్రంథమందు నీవు పొందుపరచి వివరించుకోవాలంటే ప్రభావాక్యం మేము మాకు అనుగ్రహించి నా కనుక మేము ఎన్నో అందిస్తూ ఉన్నాము. మా తండ్రి, ఈ దినమందు మరొక మారు నీ యొక్క పవిత్రమైనటువంటి వాక్య గ్రంథంలో నుండి నీ వాక్కులను మేము తరచి చూడని అంటూ ఉన్నాము కనుక నీవే మాతో నుండి మమ్మలను నడిపించుకున్నాం. మా తండ్రి, ఎంతగానో విస్తారముగా నీవే నీ ఆత్మను అనుగ్రహించుకున్నటువంటి దేవుడు అంటూ ఉన్నావు. అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చూచుతూ ఉన్న తండ్రి అని నీవు నామము కలిగినటువంటి దేవుడు అంటూ ఉన్నావు గనక మా తండ్రి, ఈ లోకమందు కలిగినటువంటి సస్య సంపదలను మేము కోరుకుంటలేదు గాని మా తండ్రి, విలువలేనంటి నీ యొక్క ఆత్మను మాలో నీవే అమర్చి
నీ ఆత్మ కార్యములను మహిళలను నీవు జరిగించుకొనమని మేము నిన్ను కోరుచు ఉన్నాము. అలాగే మా తండ్రి నేడు దినమందు ఈ స్థలమందు కూడి ఉన్నట్టి వారిలో ఎవరినో విడవబడకుండా నీవే త్వరలో రానియంటూ ఉన్నావు గనక అతి మహిమ రాకకు ఆయత్తపరచబడి మహిమ మేఘమెక్కగలంటే నీ దీవెన దయచేయమని మేము నిన్ను కోరుచు ఉన్నాము. మా తండ్రి, ఈ వాక్యములను మేము ధ్యానము చేసుకునయంటూ ఉన్నాము గనక మాతో నుండి మమ్మలను నడిపింపము, గ్రహింపగలిగినటువంటి నేర్పు నీవు దయచేయము. చదవడినటువంటి వాక్య భాగమును మరొక మారు మీ ఎదుట ఉంచుతూ ఉన్నాను. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలి వాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మద్వీపమున పరవాసి నైతిని. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు మెండుగా మీకు కలుగును గాక. ఆమేన్. మీరు విశ్రాంతి తీసుకునే సమయమనందు నేను వాక్య పరిచర్య తీసుకుంటూ ఉన్నాను. మరి మీరు మీ ఇంటి దగ్గర ఉంటే హాయిగా భోజనం చేసి పడుకునేటువంటి సమయం, కానీ మరి ఇక్కడ కొద్ది సమయమో వాక్యము వినాలని ప్రభు పేరట ఆశించి వినవించుతూ ఉన్నాను. మరి చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో నుండి ఒక వచనము మీ ఎదుట ఉంచుతూ ఉన్నాను. ఈ గ్రంథము అమూల్యమైన గ్రంథమని మనమందరం కూడా ఎరిగినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. మరి నేటి దినాలలో మరి ఈ గ్రంథమును గురించి అనేకులు విడిచిపెట్టి ఏదేదో వాక్య పరిచర్య జరిగించుతూ ఉన్నారు. కానీ మరి బైబిల్ మిషన్ వారమైనటువంటి మనకు ఇది ప్రాముఖ్యమైనటువంటి గ్రంథమై ఉంటూ ఉన్నదని మనము గుర్తెరగవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. కనుక నేడు దినమందు దేవుడు యోహానునకు ఏమి చూపించనో, ఏవేవి యోహానునకు చేత వ్రాయించనో ఆ విషయములన్నీ కూడా ఈ గ్రంథమందు పొందుపరచబడి ఉన్న రీతిగా మనం ఎరిగినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. మరి కఠినమైనటువంటి గ్రంథము ప్రకటన అనేటువంటి మాటలో మనం చూసినట్లయితే కా అనే మాట మనకు కనబడుతున్నది. కా అంటే కఠినమైన గ్రంథము, ప్ర అంటే ప్రకటింపవలసినటువంటి గ్రంథం. కనుక ప్రకటింపవలసినదే కానీ కఠినముగా ఉన్నందువల్ల ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. కానీ ఇది విడిచిపెట్టవలసినటువంటి గ్రంథము కాదు, కానీ ప్రకటింపవలసినటువంటి గ్రంథము. ఎందుకంటే కడవరి దినములలో దేవుడు ఏమేమి కార్యములను ఈ లోకమందు జరిగించనంటూ ఉన్నారు. అట్టి కార్యములన్నింటినీ కూడా జరిగించగలుగు నిమిత్తము ముందుగానే మరి తన భక్తులంటి వారికి తెలియచేసిన రీతిగా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఇక్కడ మరి యోహాను తనను గురించి తాను తెలియచేసుకొనుచూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను తన్ను తాను తగ్గించుకున్నవాడనై ఉండి ఏమంటున్నాడంటే, మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలిన వాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గుర్చి సాక్ష్యము నిమిత్తమును పద్మద్వీపమున పరవాసి నైతిని. సర్వసాధారణంగా నేటి దినాలలో మరి బోధకులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యమును అందించుచూ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏదో ఒక టైటిల్ అనగా ఏదో ఒక పేరు ముందు తగిలించుకొని తర్వాత వారి యొక్క పేరును తగిలించుకోవడం అనేటువంటిది మనకు పరిపాటి. మరి సర్వసాధారణంగా అనేకుల యొక్క చరిత్రలో మనం చూసినట్లయితే డాక్టర్ అనేటువంటి పేరు పెట్టుకుంటూ ఉంటారు. రెవరెండు డాక్టర్ అని పెట్టుకొని ఈ రీతిగా తమకున్నటువంటి ప్రావీణ్యతను అనేకులకు కనపరుచుతున్నటువంటి వారేంటూ ఉన్నారు. మరి కొందరిని మనం చూసినట్లయితే అపోస్తలులు అనేటువంటి ఆ పేరు పెట్టుకొని మేము క్రీస్తు యొక్క అపోస్తలులమని వారు చెప్పుకొనొచ్చు. ఆ రీతిగా తమను తాము హెచ్చించుకొనొచ్చు చూపించేవారు ఉన్నారు. కానీ నిజమైన అపోస్తలుడంటే యోహాను మరి అపోస్తలుడనైనా నేను అని అక్కడ అనలేదు. కానీ మరి మీ దాసుడను సహోదరుడనని తాను పలుకుతూ ఉన్న రీతిగా మనకి ఇక్కడ తేటగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మీ సహోదరుడను అని తాను తెలియచేయచ్చు అన్న రీతిగా మనం చూస్తూ ఉన్నాము. కనుక
మరి ఇక్కడ మరి యోహానును నేను అనేటువంటి మాట తాను పలుకుతూ ఉన్నాడు. కాబట్టి తనను గురించి తాను ఎంతగానో తగ్గించుకొని ఈ యొక్క మాటలను వ్రాయిస్తూ ఉన్న రీతిగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని భక్తులంటే వారు సర్వసాధారణంగా తమను తాము తగ్గించుకొని దేవునిని హెచ్చించవలనేటువంటి ఉద్దేశము కలిగినటువంటి వారై ఉన్నారు. దైవజులంటే దేవదాసయ్య గారి యొక్క జీవితంలో కూడా మనం చూసినప్పుడు తాను అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను, అద్భుతమైనటువంటి కార్యములను జరిగించిన వారై ఉన్నప్పటికీ తన్ను తాను ఎన్నడూ కూడా చూపించుకొనలేదు అని మనం అందరం కూడా ఎరిగినటువంటి వారమైతూ ఉన్నాము. మరి ఈ రీతిగా తనకున్నటువంటి ఉన్నతమైన స్థితిని తాను చూపించుకొనలేదు, కానీ తన్ను తాను తగ్గించుకున్న వారై ఉండి ప్రభువును కూడా ఎప్పుడు కూడా ఎత్తి చూపించేవారు అంటూ ఉన్నారు. అలాగే దానియేలు అనేటువంటి ప్రవక్త మనము చూస్తూ ఉన్నాము. 7వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే దానియేలును నేను అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతున్నది. దానియేలు గ్రంథము 7:28. అవగలటువంటి స్థితి వారిలో మనకు కనబడదు. అలాంటి వారు ఈ లోకమందు ఎందరో మనకు కనబడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను గారు ఆ రీతిగా చేయలేదు. మరి బిఏ గారు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సమయం నందు ఒక మాట చెప్పేవారు. మరి మహాసభలు జరిగాయి. ఆ మహాసభలలో ఉదయాన్నే 4 గంటలకి ధ్యానకూటం ఉండేది. మరి విజయవాడ భూషణ పాదిరి గారు ఉండేవారు. వారు ఉదయాన్నే లేచి 4 గంటలకు అందరినీ కూడా లేపేసేవారు. లేపి అందరినీ కూడా ఉత్సాహపరిచి అందరూ ప్రార్థనలో మోకాడమని చెప్పి అందరినీ గందరగోళం చేసి ఒక పావు గంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి వండుకునేవారు. కనుక అంటే తనకున్నటువంటి బలహీనతను బట్టి ఆ రీతిగా చేసేవారు. కానీ చాలామంది యొక్క విషయంలో మనం చూసినట్లయితే మరి ఇతరులైనటువంటి వారిని శ్రమలో పెట్టడం అనేటువంటిది వాళ్ళకి అలవాటు, కానీ తాము ఆ యొక్క శ్రమలో పాలు పొందుట అనేటువంటిది కనపడదు. ఈ మధ్య ఈ సంవత్సరం మహాసభలకి ఒక ప్రసంగికుని, అయ్యా మీరు వెళ్ళి 1 గంట సేపు ప్రార్థనలో ఉండి తర్వాత ప్రసంగం చేయడానికి రండి అని చెప్పి అన్నాను. అంటే అందరికీ నేను అలా సలహా ఇస్తాను. దాని కొరకు ఒక ప్రత్యేకమైన గది కూడా ఏర్పాటు చేశాము. కొందరు వినేవారు ఉన్నారు, కొందరు వినని వారు ఉన్నారు. సరే విడిచిపెట్టేయండి. ఒక భక్తుడు మరి ప్రసంగానికి రాకముందు తనకున్నటువంటి సహచరులు ఏంటంటే అవనస్తులైనటువంటి వారిని అందరినీ కూడా పిలుచుకెళ్ళి ఆ గదిలో కూర్చోబెట్టాడు. నేను ప్రసంగానికి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అని అన్నాడు. కొద్దిసేపటికి ఈయన కనపడలేదు. అక్కడ ఎవరున్నారు? తనతో పాటు తన క్రింద పనిచేసేటువంటి ఎవరస్తులైనటువంటి వారు ఉండి ప్రార్థన చేస్తున్నారు, కానీ అసలు ప్రసంగం చేసి ఆయన కనపడలేదు, అక్కడ లేడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? నా కొరకు మీరు ప్రార్థన చేయండి, కానీ నేను మాత్రం ప్రార్థనలో ఉండను, నేను ప్రార్థనలో నడుము మంచలేను, నేను మోకాడలేనని ఈ రీతిగా గడిపేవారు, కాలమును గడిపేవారు చాలా మంది ఉన్నారు. కానీ యోహాను గారు అలాగూ చేయలేదు. కానీ ఇక్కడ తాను ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. శ్రమలో పాలేవాడునైనా నేను అని తాను తెలియచేస్తున్న రీతిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రానైనటువంటి శ్రమలను గురించి క్రైస్తవ సంఘమునకు తెలియచేయటం మాత్రమే కాదు, కానీ తానే ఆ యొక్క శ్రమను అనుభవించుతున్నటువంటి వాడై ఉంటూ ఉన్నాడు కనుక శ్రమలో పాలేవాడనైనా నేను అని యోహాను గారు చాలా గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, నేటి దినమందు ఒక సామెత చెప్తూ ఉంటారు. నో మ్యాన్ కెన్ క్రిటిసైజ్ అనదర్ మ్యాన్ అంటిల్ హీ హాస్ వాక్డ్ ఇన్ ఏ డే ఇన్ హిస్ మొకాసిన్స్ అని ఒక సామెత చెప్తారు. అంటే మరి ఈ కాలమందు పాదరక్షకులకు మరి బూట్లు తయారు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఆ బూట్లలో కొంతమందికి మరి అప్పుడప్పుడు కొరకడం కానీ ఆయా విధమైనటువంటి ఇబ్బంది కలగడం కానీ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఒకరిని విమర్శించేటప్పుడు తామే ఆ బూటులో తమ కాలు పెట్టి ఆ యొక్క అనుభవం పొందిన తర్వాత ఇతరులైనటువంటి వారిని విమర్శించటం మేలు అని ఆ సామెత కనబడుతూ ఉన్నది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఇతరులైనటువంటి వారిని విమర్శిస్తూ ఉంటాం.
వారు అలాగ చేయలేదు ఇలాగ చేయలేదని వారి మీద నేరం మోపుతూ ఉంటాం. మరి నేరం మోపే పని ఎవరిది? సాతానుది. కాబట్టి మనం ఎవరం? నేరం మోపే వారముగా ఉన్నటువంటి మనం ఎవరము? సాతాను యొక్క అనుచరులవే. కాబట్టి ఈ రీతిగా నేరం మోపేవారు ఆ యొక్క అనుభవంలోనికి వస్తే ఆ నేరం మోపే సంగతి ఏంటో తెలుస్తుంది. కానీ అనుభవం లేకుండా నేరం మోపాలంటే ఎవరైనా మోపగలరు. కాబట్టి ఈ రీతిగా నేరము మోపుచున్న వారు ఉన్నారు. కానీ యోహాను గారే ఆ రీతిగా చేయలేదు. కానీ తానే అట్టి ప్రమాణంలోనికి ప్రవేశించినటువంటి వాడే ఎంటూ ఉన్నాడు గనక యోహాను గారు తనను గురించి తాను ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి అంశములు మనకి ఈ యొక్క వచనంలో కనబడుచున్నవి. మొదటిది మనం చూసినట్లయితే శ్రమలోను, రాజ్యములోను, సహనములోను అని 3 మాటలు మనకు కనబడుతూ ఉన్నది. మొదటిది ట్రిబులేషన్ అనగా శ్రమ, రెండవది రాజ్యము అనగా కింగ్డమ్, మూడవది సహనము ఎండ్యూరెన్స్. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి అంశములు ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. మొదటిది శ్రమ, చెప్పండి శ్రమ, రెండవది రాజ్యము, మూడవది సహనం. కాబట్టి మధ్యలో రాజ్యం వచ్చింది. కానీ మనం ఖచ్చితంగా చూస్తే శ్రమలో ఎవరు సహానుభావం కలిగినటువంటి వారై ఉన్నారో అట్టి వారే రేపటి దినమందు రాజ్యమును స్వతంత్రించుకున్న వారై ఉన్నారు. కనుక యోహాను గారు శ్రమ కొరకు తానే సిద్ధపడిన రీతిగా మనము చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి మరి ఏ సమయం నందు యోహానునకు కలిగినటువంటి శ్రమ, యోహానునకు కలిగినటువంటి సహనము, యోహానునకు కలిగినటువంటి మరి రాజ్యం అని ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయములు మనకు కనబడుతూ ఉన్నది. ప్రవక్త్రి అని చెప్పుకొనొచ్చు సంఘములో నుండి మోసపరుచుతున్నటువంటి స్త్రీలను నీవే ఉంచుతూ ఉన్నావు అని సంఘములతో ప్రభే చెప్పుతున్నటువంటి మాటను యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ రీతిగా సంఘములలో జరిగినటువంటి కాబట్టి సంఘంలో ఏదైనా చెడు ప్రవేశించినా, సంఘంలో ఏమైనా తీరు ప్రవేశించినా, సంఘంలో ఉన్నటువంటి వారిని మోసపరుచుతున్నటువంటి వారు ఉన్నా అలాంటి మోసములకు గురి అయినటువంటి సంఘమును బట్టి యోహానునకు కలిగినటువంటి శ్రమ మనం చూస్తూ ఉన్నాము. నేను మంచి గొర్రెల కాపురి అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి గొర్రెల కాపురి ఏంటంటే ప్రభువే ఎప్పుడైతే ఒక గొర్రెలు తప్పిపోయి తిరుగుతూ ఉన్నావో ఆ తప్పిపోయి తిరుగుతున్నటువంటి గొర్రెలను బట్టి చింత కలిగినటువంటి వారు ఏంటూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాము. మన దినమందు ఏలూరు మంది నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదివాను. ఒకరు రాశారు, అయ్యా సంఘంలోనికి వచ్చి సంఘములను గలిబిలి చేయించు పాడు చేయించున్న వారు ఉన్నారని వారు రాశారు. అలాగే మరి ఒక యవనస్తురాలైన స్త్రీ వచ్చింది. మరి దేవదాసాయి గారు నన్ను కట్టుకున్నారని తెలియజేస్తూ ఉన్నది. అదే కాక మరి దైవజనుడు దేవదాసాయి గారి యొక్క బొమ్మలు తెచ్చి ఈయన యెహోవా దేవుడని తెలియజేస్తూ ఉన్నారని మరి సంఘములలో తిరిగి ప్రకటన చేయొచ్చు. దేవదాసాయి గారి ఫోటోని 116 రూపాయలకు అమ్ముతూ ఉన్నారని నాకు తెలియజేశారు. మరి ఇలాంటి విషయాలు చూసినప్పుడు సంఘ కాపులనేటి వారికి బాధకరమైన విషయమే. సంఘంలో ఉన్నటువంటి వారిని మోసపుచ్చి మరొక బొమ్మ ఇచ్చి ఏం చేస్తున్నారు? డబ్బు తీసుకుని వెళుతూ ఉన్నారు. ఇంకేమంటున్నారు? దేవదాసాయి గారు నన్ను వరించి ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిని నమ్మేటువంటి సంఘస్థులంటే వారు ఉంటూ ఉన్నారంటే దానికి మనం ఏం చెప్పాలి? అయ్యారు అన్నారు, బైబిల్ మిషన్ అనేటువంటిది నాకు బయలుపరచబడినదని ఒకవేళ మీకే అనుమానము తోచినలా మీరే దేవుని యొక్క సన్నిధానం అందుండి ఈ బైబిల్ మిషన్ అనేది నిజంగా నాకు బయలుపరచబడిందో లేదో మీరే తెలుసుకోనండి అని అన్నారు. మరి దైవజనులపై ఆధారపడమని దైవజనులే చెప్పలేదు. అది నేటి దినాలలో ఇలాంటి వారు ఎందరో బయలుదేరి ఏం చేస్తున్నారు? వారు చెప్పుతున్నటువంటి మాటపై అనేకులు ఆధారపడవలసి ఉంటూ ఉన్నదని వారే బయలుపరుస్తూ ఉన్నారు. ఆయన దైవజనులు అలాగే చెప్పలేదు.
మీరే దైవ సన్నిధిలోనికి వెళ్ళండి, దేవునితో మీరే సహవాసం చేయండి, దేవుని యొక్క సన్నిధానం ముందు కొడుకని అలాంటి దుష్కార్యము తొలగించమని ప్రార్థన చేయాలి. అలాంటి వాటిని మరి మనము చేరనివ్వకూడదు అని తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఆయా సమయములందు కలిగిన అవసరతలను బట్టి, ఆయా సమయములలో సంఘములలో ప్రవేశించినటువంటి దుస్థితిని బట్టి ఆ సంఘ కాపలేంటి వారికి, సంఘంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారికి కలుగుతున్నటువంటి శ్రమ అని మనము చూడగలుగుతూ ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే సంఘస్థులైనటువంటి వారు మరి యోహాను గారు పౌలు గారికి ఆ అవసరములలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చుచు ఉండి మిమ్మలను హింసించు వాడిని దీవించుడి గాని శపింపవద్దు. కాబట్టి నేటి దినాలలో మరి దైవ చిత్తానుసారముగా ప్రవర్తించి నడిచి ఉన్నటువంటి వారిని హింసించున్న వారి అందరూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని హింసించు ఉన్నటువంటి వారిని మీరే క్షపించబడి మీరే దీవించండి. ఎవరు దీవిస్తారు? మనకు అలాంటి మనసు వస్తుందా? మనం ఎవరైతే శ్రమ పడుతూ ఉన్నారో వారిని గురించి మనమే కఠినమైనటువంటి మనస్తత్వం కలిగిన వారిని ఇద్దాము. కానీ పౌలు గారు ఏమంటున్నారు? మిమ్మల్ని శ్రమ పెట్టే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, వారిని దీవించండి. దీవిస్తే ఏమవుతారు? వారు ప్రబలం అవుతారు. ప్రబలమైనందువల్ల ఏమవుతుంది? ఓహో నేనే వారిని శపించినందువల్ల ఏమి కనబడింది, నాకేం మేలు కలిగింది కనుక ఇంకా శపిస్తానంటారు అంటారా? కాబట్టి ఇంకా శపించినందువల్ల దీవెన ఎవరికి? ఎవరైతే శపిస్తూ ఉన్నారో వారికే దీవెన, కానీ శపించుతున్నటువంటి వారికి దీవెన కనపడదు. అలాగే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే మరి మన కొరకు దాచిబడినటువంటి బహుమానమును దేవుడు ఏర్పాటు చేసినట్టు వారు నా సహనంలో మీరు పాలు పుచ్చుకొని మంచి పని ఫిలిప్పీయులారా కాబట్టి శ్రమలలో మీరు పాలివారై ఉన్నారు కనుక దేవుని యొక్క నామమునందు శ్రమలో ఉన్నటువంటి మరి సంఘ కాపులైనటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యతను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని కాబట్టి మరి చూచారు, విన్నారు. మొదట్లో మనం చూసినట్టయితే మేము వేటినైతే చూచామో, వేటిని తాకి చూచామో, వేటిని కన్నామో, వేటిని విన్నామో అవి మీకు మేము తెలియచేయక ఉండలేకపోవచ్చు ఉన్నామని అన్నారు. కనుక మరి వారు శ్రమలకు లెక్క చేయక తాము వేటినైతే చూశారో, వేటినైతే కన్నారో, వేటినైతే వారు అనుభవించారో వాటిని తెలియచేయట వారి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఎందుకు ఉన్నదని మనం చూస్తున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం కూడా మనం చూసినట్లయితే వారికి కలిగినటువంటి శ్రమలలో వారికి మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయి. కాబట్టి నేటి దినాల్లో మనుషులు మెప్పు పొందవాలని మనం ఆశించేవారమై ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనము జరిగిస్తున్నటువంటి పరిచర్య మనుషులకు కాదు, ఎవరికి? దేవునికి. మరి మధ్యమేంటి? శ్రమలో పాలిభాగస్థలముగా ఉండటనగా అర్థమేంటి? క్రీస్తుతో కూడా శ్రమలో పాలిభాగస్థలము. పాలిభాగస్థలం ఏంటంటే మనకు తర్వాత ఏమి కనపడుతున్నది? పరిపాలన. కాబట్టి క్రీస్తుతో కూడా రేపటి దినం మనం ఏం చేయగలం? పరిపాలన చేయగలమని మనకు తేటగా కనబడుతున్నది.
ప్రకటన గ్రంథంలోనే మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో ఇరవై 26లో ఈ మొదటి పునరుత్థానములో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులమైనరు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. మీరు దేవునికి క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల రాజ్యము చేయుదురు. కాబట్టి వీరు ఎలాంటి వారు? వీరు పరిశుద్ధులు. 20వ అధ్యాయము 6వ వచనం ప్రకటన. కాబట్టి వీరు పరిశుద్ధులైనటువంటి వారు ఎంటూ ఉండగా వీరేం చేస్తున్నారట? వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరం రాజ్యము చేయుదురు. కాబట్టి వీరెవరు? క్రీస్తుతో కూడా యాజకులు. మరలా వీరెవరు? క్రీస్తుతో కూడా రాజ్య పరిపాలన చేయవారై ఉన్నారు. కాబట్టి రాజ్య పరిపాలన చేసేవారు ఎవరు? రాజులు. మరి పరిచయం చేసేవారు ఎవరు? యాజకులు. కాబట్టి క్రీస్తుతో పాటు శ్రమలు అనుభవించుతున్నటువంటి వారు ఇప్పుడు ఎవరు? 1 యాజకులు, 2 చెప్పండి రాజులు. మీరందరూ ఇప్పుడు రాజులేనా? చెప్పండి మీరు. మేమందరం రాజులమే. మీరు రాజులా రాణులా? రాజులే. మీరెవరు? యాజకులు. మీరందరూ యాజకులేనా కాదా? కాబట్టి క్రీస్తుతో పాటు శ్రమలో పాలిభాగస్థలమై ఉన్నందున దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఇవి ఏమిటి? 1 ఆయనతో పాటు యాజకులము, 2వది ఆయనతో పాటు రాజులము. కాబట్టి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవుడు మనకు అక్కడ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఎలాగున్నారు? వారు క్రీస్తు విషయమై శ్రమను తినవారు ఏంటూ ఉన్నారని మనకు అక్కడే రాయబడినది. అక్కడ మనం చూసినట్లయితే మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసడ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వారు ఏం చేశారండి? యేసు నిమిత్తమై వారు సాక్ష్యం ఇచ్చిన వాడు. వారు ఏం చేయబడ్డాడట? శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసి. కాబట్టి యేసును గురించి చెప్పినటువంటి వారి యొక్క స్థితి ఏమిటి? వారి శిరచ్ఛేదనము చేయబడినటువంటి వారి ఉన్నారు అని మనకు వాక్య గ్రంథంలో రాయబడి ఉన్నది. అట్టి వారి యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి? దేవుని యొక్క సింహాసనం యొక్క ఉన్నది. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరంలో క్రీస్తుతో కూడా రాజ్యము చేసేది. కాబట్టి ఈ లోకమున్న వారు మనల్ని చంపవచ్చు, కానీ మన యొక్క శరీరం చంపలేని వారు మన యొక్క ఆత్మను చంపగలరా? చంపలేరు. కాబట్టి చనిపోయినటువంటి వీరు మరణ ఏమయ్యారు? బ్రతికిన వారే. చనిపోయిన వారు బ్రతుకుతారా? చెప్పండి, బ్రతకరు. దానికి ఏమున్నాయి? ఆ యొక్క ఆత్మలను ఏం చేశాడంటే దేవుడు, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరంలో క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క వాక్యము నిమిత్తము, క్రీస్తునికి వచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తము వారు చిరచేదము చేయబడినట్టు వారే ఉన్నారు. కాబట్టి యోహానులకు ఏమొచ్చింది? శ్రమ. మరి కాలుతున్నటువంటి నూనెలో యోహాను ఏం చేశారు? ఇచ్చారు. ఏమైపోవాలి? యోహాను కాలిపోవాలి. మరి యోహాను కాలిపోలేదు. యోహాను ఏమీ చేయలేక ఆ చక్రవర్తి ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి ఆ పద్మస్నంతలో పడవేశాడు. అందుకే చివరిలో మనం చూసినట్లయితే యేసును గురించి సాక్ష్యం నిమిత్తము పద్మద్వీపమున పరవాసి రైతిని. కాబట్టి పద్మద్వీపంలోనికి వెళ్ళడం మరి యోహాను గారికి మేళ కీడా? మేళ. మీరు మాట్లాడుతున్న తెలియకున్నా ఎక్కడో దీపంలో తీసుకెళ్ళి పడేస్తుంది మేలంటున్నారు మీరు. ఇల్లు లేదు, పొరుగు లేదు, తల్లిదండ్రులు లేరు, సోదరులు లేరు, ఎవరు లేకపోయినా పర్వాలేదా? అబ్బో మా యవనస్తులు మీకు ఎక్కడికైనా వెళ్ళి సాగు చేయండి అంటే మీరు ఎలా ఉంటారు?
భూలోకంలో ఎలా ఉన్నట్టుంటే ఏం చేస్తాం? కానీ యోహాన్ గారు ఏం చేశారట? పద్మద్వీపమున ఉండగా యోహాన్ ఏమయ్యాడు? పరవాసినైతిని. కాబట్టి మనమే మన యొక్క కుటుంబంతో ఉంటే మనం పరవాసి కాలే. పరవాసులు అంటే ఏంటి? దేవునితో లీనమైపోవడం అంటే. కాబట్టి పద్మద్వీపమునందు ఉండడం బట్టి యోహానునకు కలిగిన గొప్ప కార్యం ఏమిటి? దేవునితో దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు. కాబట్టి మరి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మా దైవజనులకు ఒకరు వచ్చి అయ్యా నాకు ఏమీ శ్రమ లేదు, నేను మంచి క్రైస్తవ జీవితంలో కలిగినటువంటి వాడని ఉన్నాను అని తాను తెలిపినాడు అన్నాడు. అప్పుడు అయ్యగారు అన్నారు, నీకేమైనా శ్రమ ఉందా అంటే ఆయన ఏమన్నాడు? నాకేమీ శ్రమ లేదు, నేను హాయిగా ఉన్నాను, దేవుని యొక్క దీవెన నాపై మెండుగా ఉంటున్నాడు. ఆ దేవుని దీవెన ఉందా? ఉంది, కానీ శ్రమ లేదు. అప్పుడు అయ్యగారు ఒకటే మాట అన్నారట, ఏమని? నీవే క్రైస్తవుడివే కానీ భక్తుడవు. కాబట్టి భక్తుల వరుసలోనికి రావాలంటే ఏం కావాలి? శ్రమ కావాలి. కాబట్టి శ్రమలో ఉన్నటువంటి వారు రేపటి దినం మంది ఏం చేస్తారు? దేవుని యొక్క రాజ్యంలో స్వతంత్రించుకున్న వారు ఉన్నారు. కాబట్టి యోహాను గారికి ఇప్పుడు దృఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఏంటి? ఈ శ్రమలో ఉండటం బట్టి రేపటి దినం మందు నేను దేవుని యొక్క రాజ్యంలో దేవునితో పాటు సహాయ ఏలిక. కాబట్టి ప్రభు ఏలిక రానియంటూ ఉన్నారు కనుక ఆయనతో పాటు నేను కూడా ఏలికగా రానియంటూ ఉన్నాను అని యోహాను గారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి నమ్మకం ఏంటూ ఉన్నదని మనం చూస్తున్నాము. కాబట్టి రానియున్నటువంటి శ్రమలు అని మనం చూస్తున్నాము. మరి 3వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో నేను నా ఓర్పు విషయమై వాక్యమును గైకొట్టి గనక భూ నివాసులను శోధించటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నీవు నా ఓర్పు విషయమై ఏం కలిగిన వారు ఉన్నారు? ఓర్పు అనగా సహనము. ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి. కాబట్టి వాక్యమును నీవు గైకొని ఓర్పుగా ఉన్నావు కనుక నేనేం చేస్తాను? భూ నివాసులను శోధించటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదను. కాబట్టి భూలోకమంతటికి కూడా రేపటి దినమందే శ్రమ రానియున్నది. ఒకవేళ ఇప్పుడు శ్రమ తప్పించుకున్నా తర్వాత శ్రమ తప్పదు. ఏమంటారు? మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు శ్రమ పడడానికి మనం ఇష్టం లేకపోతే రేపటి దినమందు రానియున్నట యొక్క శ్రమలోనికి మనం పోక. కాబట్టి ఆ శ్రమ అనుభవించట కన్నా ఈ శ్రమ అనుభవించట నేను. ఏ శ్రమ? క్రీస్తు వాక్యం నిమిత్తమును క్రీస్తు యొక్క సాక్ష్యం నిమిత్తము నేటి దినమందు శ్రమ అనుభవించడం మేలు. ఒకవేళ ఈ శ్రమ మనము ఈ దినమందు అనుభవించకపోతే రేపు ఏ శ్రమలోనికి వెళ్తాము? గ్రామం రాయబడింది, భూ నివాసులను శోధించటకు భూలోకమంతటికి రాబో శోధన కాలములో. కాబట్టి రేపటి దినమందు భూలోకమంతటికి కలగబో శోధన కాలం ఏది? 7 ఏండ్ల మహాభయంకరమైన శ్రమ. కాబట్టి మనం అనుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క శ్రమలన్నింటినీ కూడా మనమే తప్పించుకున్నాము. ఈ శ్రమలన్నింటినీ కూడా దాటి ఒకవేళ మనమే అవతలికి వెళితే ఏముంది? పెద్ద శ్రమ ఉన్నది. కాబట్టి 7 ఏండ్ల మహాశ్రమ కాలములలో నీవు నా వాక్యమును గైకొంటివి కనుక నేనేం చేస్తానంటున్నారు? నేను నిన్ను కాపాడేదను. కాబట్టి నేటి దినమందు శ్రమలను మనము కోరుకున్న వారమైన కదా రేపటి దినమందు రాని అంటే యొక్క మహాభయంకరమైన శ్రమలలో ఉన్నది దేవుడు మనల్ని తప్పించు వారు ఎందు ఉన్నారు అని మనకు తేటగా కనబడుతూ ఉన్నది. కనుక ప్రభు శ్రమను అనుభవించిన వారు ఎందు ఉన్నారు. మత్తయి సువార్తను మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 22-23 వచనాలలో మీరేమి అడుగుతున్నారు? మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిది. ఆయన మీరు
ఒకవేళ మీరే నా గిరిలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట కాబట్టి త్రాగగలము అనేది ఎవరన్నారు? శిష్యులు అన్నారు. కాబట్టి ఇచ్చారు కనుకనే వారు ఏం చేయబడ్డారు? శిరచ్ఛేదము చేయబడ్డారు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 2వ వచనములో మరి యాకోబును శిరచ్ఛేదము చేయబడిన రీతిగా మనము అక్కడ యోహాను సహోదరుడైన యాకోబును కాబట్టి ఖడ్గముతో చంపించారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ప్రభా ఈ సింహాసనం పక్కన కూర్చుంటాం నిన్ను. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు? ఒకవేళ మేము త్రాగేటువంటి గిన్నెలోనికి మీరు త్రాగగలరా అంటే వారు ఏమన్నారు? త్రాగుతా ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీరు త్రాగగలరేమో కానీ నా పక్కన కూర్చోబెట్టడం అనేటువంటిది ఎవరి వశంలో లేదు, నా వశంలో లేదు. ఎవరి వశమంది ఉంది? తండ్రి వశమంత ఉన్నది. కాబట్టి మేము ఆ యొక్క శ్రమలో అనేది అనగా ఆ గిన్నెలో ఉన్నటువంటి చేదును మేము త్రాగగలమని వారు అన్నందువల్ల ఏమొచ్చింది? శ్రమ వచ్చింది, రాలేదా? కాబట్టి యోహాను సభలోని యాకోబును ఏం చేశారు? ఖడ్గముతో చంపివేశారు, శిరచ్ఛేదము చేయబడ్డాడు. కాబట్టి శ్రమ వారి మధ్యకు వచ్చింది. ఆయన దేవుడి ఇచ్చేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి కిరీటంలో వారు అనుభవించుతున్నట్టు వారు అయిపోయినారు. 2వ తిమోథెయులకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము 12 సహించిన వాడమైతే కాబట్టి ఇక్కడ మనకి మూల భక్తులే పలుకుతున్నారు. మీరు సహించిన వారైతే ఏం చేయగలరు? ఆయనతో కూడా ఏలుగురు. ఓకే, ట్రైన్లు ఎక్కితే రాజకీయమే, బస్సులు ఎక్కితే రాజకీయమే, ఎక్కడెక్కినా. కాబట్టి రాజకీయం గురించి ఏం చేస్తున్నారు? ఎగబడిపోతున్నారు. కానీ రేపటి జన్మంలో దేవుడు ఇచ్చేటంటే ఆ యొక్క రాజ్యం మాత్రం వారికి అక్కర్లేదు. ఏం కావాలి? రాజకీయం కావాలి. కాబట్టి సహించిన వారైతే ఏం చేయగలరు? రేపటి జన్మంలో రాజ్యంలో వారి భాగస్తులు అందులు కనుక రేపటి జన్మంలో ప్రభు మనకి ఇచ్చేటువంటి రాజ్యం రాస్తున్నాం కనుక మరి యోహాను గారు రాసిన దానిలో మనం చూసినట్లయితే యేసును బట్టి శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును వచ్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మద్వీపమున పరవాసినైతిని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 3 ప్రాముఖ్యమైన అంశములను ఇక్కడ యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. మొదటిది శ్రమ, రెండవది రాజ్యము, మూడవది కోసం మనకి ఏమున్నా ఏం లేకపోయినా సహనం మాత్రం మనకు ఉండదు. ఎందుకని ఎవరైనా మనల్ని ఏమైనా అంటే ఏం చేయాలి? ఒకటంటే మనం రెండనే వస్తాయి, కానీ మనకు నిద్ర పట్టదు. ఆ రాత్రంతా మనం ఆలోచిస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఏముంది? సహనములో ఉన్నటువంటి వాడే నాతో పాటు రేపటి జన్మందు రాజ్యములో వాలిభాగస్తుడై ఉంటాడు. దానికి రాబోయే రాజ్యం గురించి మనకు అక్కర్లేదు. దొంగ అన్నాడు ఏమని? ప్రభా ఆ రేపటి జన్మందు మేము నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నది అన్నాడు. కానీ మనం మాత్రం అనలేము. ఎందుకు? ఆయన రాజ్యం గురించినటువంటి చింత మనతో 7 దినాల్లో కనపడడం లేదు. ఈ లోక రాజ్యం గురించి మనం ఆలోచించే వారమే ఉన్నాము. కానీ రేపు దినమందు ప్రభు మనకు అనుగ్రహించుతున్నటువంటి రాజ్యం గురించి మనము మరి దృష్టి అయినటువంటి వారమే ఉండలేకపోవచ్చు నాము. 18వ వచనము చదువుకుందాము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములోనున్నవి. ప్రార్థన చేసుకుందాము. మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయమందు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మాకిచ్చి నీ వాక్కును తరచి చూడగలుగు నిమిత్తమును
నీ గ్రంథంలో మా కొరకు నీవు వ్రాసి ఉంచి ఉన్నటువంటి అనేకమైన సంగతులను మేము చూడగలిగిన నిమిత్తమై మాకు నీవు అనుగ్రహించినటువంటి యొక్క సమయం బట్టి మేము నిన్ను అందించున్నాము. మరొక మారు నీ వాక్య గ్రంథంలో నుండి నీ జీవవాక్కులను వినదయించున్నాము. మాతో నుండి మమ్మల్ని నడిపించుము. నీ ఆత్మను మా మధ్య నుంచి నీ ఆత్మ కార్యములను జరిగించుము. కేవలం మా తండ్రి మా యొక్క ఇష్టం బట్టి కాక మా యొక్క జ్ఞానం బట్టి కాక నీవు అందిస్తూ ఉన్నటువంటి నీ యొక్క మాటలు మేము వినగలిగిన అలాగే గ్రహించి మా యొక్క కార్యక్రమంలో ఆచరణలో నిలబెట్టగలిగాము. మనసులో ప్రేరేపణ నుంచి నడిపించుకుని మేము కోరుతున్నాము. అలాగే మా తండ్రి ఇక్కడ కూడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నీవు ఆశీర్వదించుము. నీ నామాన్ని విడుదలపరచుము. నేను జరిగినటువంటి జీవితం నుంచి నీలో ముందుకు సాగి వెళ్ళగలిగిన నిమిత్తము నీ నామమును ధరించుటకును నీ నామమును భరించుటకు నీవు ప్రత్యేకముగా భద్రపరచమని మేము నిన్ను కోరుచున్నాము. నీవు ఆది అంతమునై ఉన్నావని మేము మా తండ్రి ఎరిగినటువంటి వారమై ఉన్నాము. గనక ఈ సమయం నందు మా కార్యమునకు నీవు ఆదిగాను అంతముగా నుండి సమస్తం కూడా నీవు నీ మహిమ కొరకు జరిగించే ఘనత కీర్తి పొందమని అడుగుచున్నాము. మా తండ్రి మా తలంపులను ఎదుర్కొని ఒక నీ వైపు మేము కేంద్రీకరింప చేసుకుని నేను గణపరచగల రీతిగా నీ కృప చూపమని త్వరగా రాని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథంలో నుండి మరి చదవబడినటువంటి వాక్య భాగమును ఒక మారు మీ ఎదుట మరొక మారు ఉంచాలని ఉద్దేశించుతున్నాను. ఇక్కడ నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్క తాడపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున కృపా సమాధానములు మెండుగా మీకు కలుగును గాక. ఆమేన్. మరి నిన్నటి దినమందు మరికొన్ని వచనములు ఈ యొక్క మొదటి అధ్యాయం నుండి మనము వివరించుకున్న వారమై ఉన్నాము. ఈ యొక్క మొదటి అధ్యాయంలోనే మరొక వచనము నేటి దినమందు మీ ఎదుట ఉంచాలని ఉద్దేశించున్నాను. ఇక్కడ మరి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని అంశములు ఇందులో రాయబడి ఉన్నది. మొదటిగా మనం చూసినట్లయితే నేను మొదటి వాడను కడపటి వాడను, అలాగే మృదుడనైతిని గాని యుగ యుగములో సజీవుడనై ఉన్నాను, అలాగే మరణం యొక్కయు పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనమందున్నవి. ఈ మూడో ప్రాముఖ్యమైనటువంటి అంశములు ఈ వచనమునందు మనము చూడగలుగుతూ ఉన్నాము. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు వినడానికి యోహాను మరి సంసిద్ధత కలిగినటువంటి వాడు అంటూ ఉన్నాడో, మరి యోహానును చూసినట్లయితే మరి నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదములు ఎదుట పడితిని అని మనకు కనబడుతున్నది. నిన్నటి దినమందు మరి 11వ అధ్యాయమునందు కొన్ని మాటలు నేను చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే మరి నా సమయం దాటి మించి వెళ్ళిపోతూ ఉన్నానని ఆపివేశాను. మరి ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయమునందు అక్కడ ఉన్నటువంటి ఒలీవ చెట్లు 2, అలాగే దీపస్తంభం వలె కనబడుచూ ఉన్నటువంటి 2 సాక్షుల గురించి మనం విన్నాము. మరి వారికి దేవుడు అధికారం ఇచ్చినటువంటి వారు ఏంటూ ఉన్నారు. అధికారమును పొందినటువంటి ఆ యొక్క 2 సాక్షులు కూడా పరలోకం నుండి భూలోకమునకు దిగి వచ్చి వారు మరి ప్రకటన చేస్తూ ఉన్నారు. దేనిని గురించి ప్రవచిస్తూ ఉన్నారు, ప్రకటన చేస్తూ ఉన్నారు. అట్టి వారికి అధికారం ఇవ్వబడింది. ఎవరైనా వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడలా వారి నోట నుండి ఏం చేస్తుందట? అగ్ని బయలువెడలి వారిని నశింప చేయును అని మనము నిన్నటి దినమందు చదువుకున్నాము. అలాగే వారికి దేవుడు అధికారం ఇచ్చారు. వారు ప్రవచించుతూ ఉన్నటువంటి దినములలో వర్షపాతం లేకుండా చేయడానికి వారికి అధికారం ఉన్నది. అలాగే నీటిని రక్తముగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఉన్నారు. అలాగే తెగుళ్లను రాణించటకు వారికి అధికారం ఉన్నది. మరి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులైన వారు బయటకు రాగా
మరి ఆ రీతిగా బయటకు రప్పించట కొరకు దేవుడే ఇశ్రాయేలీయులైన వారితో యుద్ధము చేయవలసి వచ్చింది. కానీ మనము చేసేటువంటి యుద్ధము కాదు, కానీ దేవుడే ప్రత్యేకమైన యుద్ధము చేశారు. వారి ఎదుటకు అనేకమైనటువంటి తెగుళ్లను రప్పించారు. రప్పించడానికి దేవుడే తనంతట తాను చేయగలడు. కానీ ఈ లోకమందు నరుడైనటువంటి వాణిని ఒక సాధనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి పరలోకమందున్న దేవుడు మాటి మాటికి మోషే అహరోనులను పిలిచి, నీవో ఫరో ఎదుటకు వెళ్ళి ఇలాగూ చెప్పుము అని నరులైనటువంటి వారిని సాధనముగా ఏర్పాటు చేసుకుని ఆ నరులైనటువంటి వారిని ఉపయోగించి తన యొక్క మహత్కార్యములను ఐగుప్తు దేశమంతా కూడా చూపించారు. సరే, ఇవన్నీ కూడా మనం ఎరిగినటువంటి వారమై ఉన్నాము. అక్కడ మనం చూసినట్లయితే చివరిలో వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచట వారి కూడా సిలువేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాష మాట్లాడు వారికి జనములకు సంబంధించిన వారు 3 దినములనర వారి శవముల చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివారు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించచ్చు, ఉత్సాహించచ్చు, ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. కాబట్టి మరి మహాశక్తి కలిగినటువంటి 2 సాక్షులు ఈ దులోకమునకు వచ్చి ఉండగా మరి ఏమైందట, ఇక్కడ అగాధంలో నుండి క్రూర మృగము వారితో యుద్ధము చేసి వారిని చంపును అని ఉంది. మరి అంతకుముందు మనం ఏం చదువుకున్నాము, ఒకవేళ ఎవరైనా వారికి శత్రువులు కనబడితే వారి నోట నుండి ఏమొస్తుందన్నారు, అగ్ని బయలుబడలి వారి శత్రువులను దహించి వేయను. కాబట్టి వారు అలాగూ చంపబడవలెనని మనకు వాక్యంలో కనబడుతున్నది. కాబట్టి చంపగలిగినటువంటి శక్తి కలిగిన ఈ యొక్క 2 సాక్షులైన వారు ఎలాగ చనిపోయారు? ఇక్కడ చనిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారికి శక్తి ఉన్నది. ఎవరైనా హాని చేయడానికి ఉద్దేశించి వారి దగ్గరికి వస్తే ఏం చేస్తారు? నోటి నుండి అగ్ని వచ్చి వారిని చంపివేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ఏముంది, అగాధంలో నుండి ఒక క్రూరమృగమేమో వచ్చింది. ఆ క్రూరమృగం ఏం చేస్తుందట, వారితో యుద్ధము చేసి వారిని చంపును అని ఉంది. కాబట్టి చంపును అనేటువంటి మాట అక్కడ ఎందుకు కనబడుతున్నది అని మనం ప్రత్యేకంగా మనం పరిచయం చేసిన అక్కడ ఆ యొక్క 2 సాక్షులు చచ్చిపోలేదు, కానీ బ్రతికే ఉన్నారు. కానీ వారు ఎలా ఉన్నారు? శవము వలె ఉన్నారు. అందుకే యోహాను గారు ఏమంటున్నారు ఇక్కడ, నేను ఆయనను చూడగా చచ్చిన వారి వలె నేను. కాబట్టి అక్కడ సాక్షులైనటువంటి వారు ఎలాగున్నారు? చచ్చిన వారి వలె కనబడుతూ ఉన్నారు, కానీ వారే చనిపోలేదు. వారే దేవుడితో నిర్మయిపోయారు. ఎందుకంటే దేవుడే వారికి అప్పగించినటువంటి కార్యమును వారు పూర్తి చేశారు. ఎన్ని దినాలు దేవుడు వారికి కార్యమును అప్పగించారు? 1260 దినాలు. కాబట్టి 1260 దినాలు కూడా వారే దేవుడు అప్పగించినటువంటి కార్యమును జరిగించారు. కాబట్టి వారి యొక్క కార్యము పరిపూర్తయినది. పరిపూర్తి కాక వారు ఏమైపోయారు? ఇప్పుడు దేవుడితో ఏమైపోయినారు కనుక ఈ లోకమందు కనబడినటువంటి మనుషులు వారికి ఎలా ఉన్నారు? వారు చనిపోయినట్టుగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క కార్యములను మనము జరిగించేవారుగా ఉంటే మరి ఏదో ఒక సమయం అంతా మనం కూడా చచ్చిపోయిన వారి వల్లనే కనబడుతూ ఉంటాం. మన దైవజనులైనటువంటి నవదత్తయ్య గారి యొక్క జీవితంలో అలాగే అనేకములు మనకు కనబడుతున్నాయి. మరి అనేకలకు అర్థం కాదు, ఎందుకంటే అనుభవం లేదు కనుక అర్థం కాదు. ఒకవేళ మనం చెప్పిన వారికి అపార్థం చేసుకుంటారు. కానీ మరి అయ్యగారు దగ్గర మంది చెప్పారు కదా, అయ్యగారిని మరి పాదిరిగా అభిషేకించాలంటే ఏమన్నారు? కానీ దేవుడే స్వయంగా వారిని పాదిరిగా అభిషేకించి వారికి ఏం వరమిచ్చారు? శరీరమో శక్తి ఉన్నది. కానీ వారు ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకానికి వెళ్తూ ఉన్నారు.
అలాగే భూలోకము యొక్క క్రింద భాగమునకైనా మరి ఇది బైబిల్లో ఆధారం ఏమిటని మీరు అడగవచ్చు. నేను ఎందుకు చూపించాను. నేను ఒక మనిషిని ఎరుగుదును, అతడు గుణవాకాశములకు కొనిపోబడెను, శరీరముతో కొనిపోబడెను, శరీరం లేక కొనిపోబడెను, నేను ఎరుగును. కనుక పౌల భక్తుని యొక్క జీవితంలో మనం అలాంటి విశేషమైనటువంటి సంగతిని చూస్తున్నాము. పౌల భక్తులకు ఇచ్చినటువంటి దేవుడు నేటి దినమందు మనకెవరా మాట్లాడలేదు. కాబట్టి దేవుని యొక్క కార్యములను మనం పరిపూర్తి చేయగలిగిన ఎడల, ఆయన యొక్క సహవాసంలో మనము మెండుగా ఉండగలిగిన ఎడల, ఆ దినములలో ఏ రీతిగా పౌరభక్తులు పర్వతానికి వెళ్ళి పరదేశంలోకి వెళ్ళి అక్కడ 40 గంటల ఉచ్చరింప శక్తివంతమైనటువంటి మాటలు ఏ రీతిగా విన్నారో ఏ దినాల్లో మనల్ని కూడా తీసుకువెళ్తారు. అలాగే కాదు, మరి పర్వతానికి తీసుకువెళ్ళేటువంటి దేవుడే ఎక్కడికి తీసుకెళ్తారు? సరే, పాతాళలోకం గురించి మనం చెప్తాం, తర్వాత వస్తుంది, మనకి అది కూడా వస్తుంది. కాబట్టి వారు శరీర రీతిగా చనిపోయిన రీతిగా కనబడుతున్నారు. కనుక చనిపోయారా? చనిపోలేదు. వారే దేవుల్లో లీనమైపోయినారు కనుక, వారి యొక్క దినములే ప్రవచింపు దినముల పరిపూర్ణమైనది కనుక వారు ఎలాగున్నారు? ఇప్పుడు చనిపోయిన వారి వలె కనబడుతూ ఉన్నారు. అక్కడ తర్వాత మనం చూసినట్లయితే, అయితే ఆ 3 దినముల నర అయిన పిమ్మట దేవుని యొక్క నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు కొని నిలిచిరి. కాబట్టి ఆ రీతిగా వారు మరలా తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిన రీతిగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అలాంటి గొప్ప అనుభవంలోనికి మనమందరం కూడా రావాలి. కానీ మనమే రాలేకపోతున్నాం. ఎందుకంటే ఈ లోకమే మనల్ని వెనుకకు లాగొచ్చు అన్నది. కనుక అలాంటి ఉన్నతమైన అనుభవంలోనికి మనం వెళ్ళలేకపోతూ ఉన్నాము. అనేకులు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు. కానీ ఇలాంటి గొప్ప అనుభవం కలిగిన యోహాను ఎప్పుడైతే దేవుని చూచాడో, దేవుని చూచినట్టు యోహాను ఏమైపోయాడట? చచ్చిన వాని వలె పడిపోయినాడు. పడిపోయినటువంటి యోహానునకు దేవుడే మరి అనేకమైనటువంటి దృశ్యములను చూపించి యోహానుతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి అనుభవం భక్తుల యొక్క చరిత్రలో వాక్య గ్రంథమందు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము. ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. నేను చూడగా ఆమెకు పోతు పొట్టేలను కలుసుకొని ఈ దర్శనము కలుగగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు రాజుగ్రస్తుడైంటిని. కాబట్టి ఎలా ఉన్నాడట ఆయన? వ్యాధిగ్రస్తుడైనాడు, మూర్ఛిల్లి వ్యాధిగ్రస్తుడైనాడు. కాబట్టి దేవుని యొక్క స్వరము నేర్చుకున్నటువంటి దానియేలు మూర్ఛిల్లి పడిపోయిన వాడే కనబడుతూ ఉన్నాడు. అలాగే వ్యాధిగ్రస్తుడై కనబడుతూ ఉన్నాడని తానే పలుకుతూ ఉన్నాడు. అలాగే 10వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే దానియేలు నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూసి చూసినందున నాలో బలమేమీ లేకపోయేను. నా సొగసు వికారమాయెను. బలము నాయందు నిలవలేదు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క కార్యములను జరిగించుతున్నటువంటి మనకు దేవుని యొక్క కార్యములను జరిగించిన పిమ్మట ఆయా రీతిలుగా మనకు కనబడుతున్నటువంటి బలహీనతను కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము. మరి ప్రభు ఉన్నారు. మరి రోగి వచ్చి ప్రభు యొక్క అంగీని ముట్టింది. ముట్టగా ప్రభు ఏమన్నారు? ప్రభావము నాలో నుండి వెడలిపోయినన్నారు. మరి ప్రభావం కలిగినటువంటి ప్రభువు తన యొక్క ప్రభావం బయలువెడలని చెప్పినప్పుడు మనకు కనబడుతున్నది ఏంటి? తనలో ఉన్నటువంటి కొంత శక్తి ఎక్కడికి వెళ్ళింది? ఆమెలోనికి వెళ్ళింది. కాబట్టి తన శక్తి ఏమవుతుంది? కొంతవరకు మరలా ఏం చేయాలి? మనం శక్తి సంపాదించుకోవాలి. గనక మరి దేవుని యొక్క సన్నిధానమందు నిలిచిండుటను బట్టి దేవుని యొక్క కార్యములను జరిగించుతున్నటువంటి మనము ఆయా సమయములందు శక్తిని కోల్పోయినటువంటి వారముగా ఉన్నప్పటికీ మరి శక్తిని మరలా తిరిగి దేవుడు మనకి ఇస్తున్నటువంటి వారు ఎంతూ ఉన్నారు. సుమారు మరి తోటలో 3 గంటల సేపు నిలబడతాను. వచ్చిన వారందరికీ కూడా దీవెన ఇవ్వాలి. మరి కాదు అని రావడానికి నాకు అవకాశం లేదు. ఎందుకంటే నేను ఎక్కడికి పోయినా నా వెనకాల పరిగెత్తుకొస్తారు.
ఆ 3 గంటల సేపు అయిపోయిన తర్వాత ఎలాగుంటుందంటే ఎక్కడన్నా వెళ్ళిపోయి పండుకుందాం అనిపిస్తుంది. కానీ అది అయిన తర్వాత అసలైనటువంటి ఘట్టాలు ఉంటాయి. ఏంటా ఘట్టాలు? దెయ్యాలు. మరి ఆడి దగ్గరికి పోవాలంటే ఎంత బలం కావాలి? చాలా కష్టం. కానీ దేవుని యొక్క కృపను బట్టి, శక్తిని బట్టి ఇంతసేపు ఇక్కడ నిలబడి కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మరి ఎలా శక్తి ఇస్తారో తెలియదు, నాకు తెలియదు. మళ్ళా వాటితో పోరాడాలి. కనుక ఆయా సమయములందు మనం శక్తి ఉడికిపోయినటువంటి వారముగా కనబడుతూ ఉన్నప్పటికీ మరలా మనకు అవసరం కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? మనకు తన యొక్క శక్తితో మనల్ని నింపుతూ ఉన్నారు. అలాగనే మరి ఆయా సమయములలో భక్తులైనటువంటి వారి యొక్క చరిత్రలో మనం చూసినట్లయితే వారు శక్తిని కోల్పోయినటువంటి వారుగా కనబడుతూ ఉన్నప్పటికీ దేవుని యొక్క కార్యములను జరిగించవలసి వచ్చినప్పుడు దేవుడే వారికి శక్తినిచ్చి వారిని తన యొక్క ఆత్మతో నింపి మరి కార్యములను జరిగించేవారంటూ ఉన్నారు. కనుక చచ్చిన వాని వలె నేను పడిపోతిని అని మరి యోహాను గారు తెలియచేస్తున్న రీతిగా మనం చూస్తూ ఉన్నాము. మార్కు సువార్తలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 26వ వచనములో సాతాను వానిలో నుండి వెడలిపోయిన కేక వేసి వానిని ఎంతగానో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉన్నాడు. ఏమైపోయాడు? కాబట్టి వానిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చేస్తున్నది? పడవేసి వెళ్ళిపోతూ ఉన్నది, బలహీనుడుగా చేస్తూ ఉన్నది. కనుక ఈ రీతిగా మరి నరులైనటువంటి వారి యొక్క జీవితంలో కనబడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ రీతిగా అనేకమైన అంశములను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక పెళ్లి కుమార్తె వరుసకు సిద్ధపడడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. కనుక మరి ఆ కాలపు భక్తులైన వారు రేపటి దినమంది భూలోకమందు మరి రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి భక్తులైన వారందరూ కూడా పెళ్లి కుమార్తె వరుసకు సిద్ధపడి ఉంటే వారందరినీ కూడా ప్రభువే తీసుకుని వెళ్ళి అక్కడ 7 ఏళ్ళు మహా విందులో వారిని పాల్గొన చేస్తారు. మరి పరదేశం ఎందుకు తీసుకుపోయారు? ఆ దొంగని పరదేశం ఎందుకు తీసుకుపోయారు? మోక్షం తీసుకోకూడదా? చెప్పలేదు. మళ్ళీ అయిపోతున్నారు. పరదేశంలో తీసుకుని వెళ్ళారు దొంగ అక్కడే ఉంటాడు. ఎందుకని? అదే పెళ్లి కుమార్తె వరుసకు సిద్ధపడలేదు. ఎప్పుడు మారాడు? శిలువరాని మీద తానే చనిపోయేటువంటి సమయంలో తానే మారాడు. కానీ ప్రభు వాక్యంలో మాట్లాడుతున్నారు, ప్రభావాన్ని నన్ను పిలిచి వాళ్ళందరూ కూడా పరమరాజ్యములకు వారందరూ కానేరు. కాబట్టి దేవుడే వారి కొరకు ప్రత్యేకమైన భాగం ఏర్పాటు చేశారు. అదే పరదేశుడు. కాబట్టి దొంగ ఏమంటున్నప్పుడు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక దేవుడు న్యాయవంతుడు కనుక ప్రవచనంలో ప్రవచనాన్ని తానే చనిపోయే సమయంలో ప్రభు వేడుకున్నాడు. కనుక ప్రభు పాపాలను పంపలేదు. కాబట్టి